నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 22/6/2022 బుధవారం. ఈరోజు మార్కెట్ ఎలా క్లోజ్ అయింది? మార్కెట్ మాత్రం 709.54 పాయింట్లో మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఏవైతే బిఎస్సి సెన్సెక్స్లో 30 ఉంటాయో 4 ప్లస్ 26 మైనస్లో క్లోజ్ అయినాయి. తర్వాత మనకి ఎన్ఎస్సి వస్తే ఎన్ఎస్సిలో 225.50 మైనస్, ఎన్ఎస్సిలో 50 ఉంటాయి. 50లో 5 ప్లస్ 45 మైనస్. తర్వాత ఈరోజు టాప్ గెయినర్లో బీపీసీఎల్, హీరో మోటోకార్, దివిస్ ల్యాబ్, టీసీఎస్, పవర్ గ్రిడ్ ఇవి టాప్ గెయినర్స్గా ఉండటం జరిగింది. ఏ ఒక్క సెక్టార్ కూడా పాజిటివ్లో లేదు. అన్ని సెక్టార్లు మైనస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. బాగా పడిన సెక్టార్ అంటే నిఫ్టీ నెక్స్ట్ 50 664. తర్వాత సెక్టారల్కి వచ్చేటప్పటికి మనకి ఎఫ్ఎంసీజీ 354.45 పాయింట్లు పడడం జరిగింది. నిఫ్టీ బ్యాంక్ వచ్చి 346.45 మైనస్లో క్లోజ్ అయింది. నిఫ్టీ బ్యాంక్లో 12 షేర్లు ఉంటాయి. ఒకటే ప్లస్ 11 మైనస్ ఉన్నాయి. 12లో ఆ ఒకటి కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి ప్లస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత ఈరోజు మార్కెట్ టర్న్ ఓవర్ వచ్చి మనకి 108,74,277.26 కోట్లు ఎఫ్ఎండ్ఓలో టర్న్ ఓవర్ జరిగింది. క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ 38,776.05 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ జరిగింది. ఇక బిఎస్సిలో టర్న్ ఓవర్ వచ్చి అప్డేట్ కాలేదు. ఈరోజు 22/21 యావరేజ్న 3,000 కోట్లు టర్న్ ఓవర్ జరుగుతుంది. ఇది సింపుల్గా. అయితే ఎందుకు పడింది అనే దానికి రీజన్ రెసిషన్ అన్నమాట. ఇప్పుడు అమెరికా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది మార్కెట్ రెసిషన్ అని. ఆ మార్కెట్స్ ఏవైతే రెసిషన్ అనబట్టి దాంతో బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఏదైతే అన్నారో అది మనకి ఇప్పుడు రెసిషన్ వర్డ్ అంటే మాంద్యంలోకి వెళ్తుంది అనేది అర్థం. అది ఎప్పుడు ఉంటుందా, వెళ్తుందా, ఎందుకు వెళ్తుంది, ఎప్పుడు రికవర్ అవుతుంది అనేది ముందు చూడాలి. వాళ్ళు మాత్రం రెసిషన్ అని ఒక వర్డ్ నిన్న పెరగటం రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చు. షార్ట్ కవరింగ్ అనేది వాళ్ళు అక్కడ షార్ట్ కవరింగ్ అనేది దాంతో మార్కెట్ పెరిగింది అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక తర్వాత న్యూస్లోకి వచ్చేటప్పటికి ఎఫ్ఐఐలు మళ్ళీ కంటిన్యూగా అమ్మటం మొదలుపెట్టారు. నిన్న కూడా 2,701.21 కోట్లు మైనస్లో చేయడం జరిగింది. సెల్లింగ్ డిఏఏలు కంటిన్యూగా బై చేయడం జరిగింది. 3,066.41 కోట్లు డిఏఏలు బై చేస్తున్నారు. ఎఫ్ఐఐలు కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. తర్వాత ఇక న్యూస్లోకి వచ్చేటప్పటికి కొన్ని న్యూస్ ఉన్నాయి. ఐనాక్స్ లీజర్ ఏదైతే ఉందో ఎమాల్గమేషన్ పీవీఆర్ తోటి అయిపోతుంది. అది అప్రూవల్ అయిపోయింది. తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫండ్ రైజింగ్ చేస్తుంది 2,500 కోట్ల రూపాయలకి. తర్వాత సౌత్ ఇండియా బ్యాంకు అది కూడా ఫండ్ రైజింగ్ చేస్తుంది. సౌత్ ఇండియా బ్యాంకు 2,500 కోట్లకి. తర్వాత జేఎంసీ ప్రాజెక్ట్స్కి 874 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత కల్పతరు పవర్ కూడా 1,416 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత వరుణ్ బెవరేజెస్ సెబీ సెటిల్మెంట్ చేయడం జరిగింది. ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది కంపెనీకి ఫేవర్గా. ఏదైతే సెబీ సెటిల్మెంట్ ఉందో ఒకటి అది క్లియర్ అయింది. వరుణ్ బెవరేజెస్కి ఫేవర్గా రావడం జరిగింది. తర్వాత మ్యాట్రిమోనీ కంపెనీ ఉంది, అది బైబ్యాక్ చేస్తుంది. 1,150 రూపాయలు అమౌంట్ రేటు, 75 కోట్లు, 6,52,173 షేర్లు. తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటిది ఢిల్లీ వరి డెలివరీ అనమాట. అది ఎక్స్పాన్షన్ చేస్తుంది ముంబై, బెంగళూరు వాటిల్లో. ఇది సింపుల్గా ఈరోజుకి న్యూస్. మార్కెట్ క్లోజ్ అయింది అనేది మైనస్లోనే క్లోజ్ అవ్వటం. మరి ఇది ఎక్కడి వరకు ఆగుద్ది, ఎప్పటి వరకు ఉంటుంది అనేది రాబోయే రోజుల్లో చూడాలి. కాకపోతే ఇంకా 10 రోజులు కూడా ఏముండదు మార్కెట్. ఎందుకంటే జూలై వస్తే తప్ప మాన్సూన్స్ రిజల్ట్ ప్లస్ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. అడ్వాన్స్ ట్యాక్స్ బాగా కట్టినాయి కాబట్టి మంచి కంపెనీ రిజల్ట్స్ ఏవైతున్నాయో అవి మంచిగానే ఉంటాయి. ఇది సింపుల్గా మీకు
ఈరోజు మార్కెట్ గురించి విశ్లేషణ. ఇలాంటివి మీకు పోస్ట్ మార్కెట్ కానీ ఏదైనా అప్డేట్స్ కానీ కావాలనుకుంటే మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే గ్రూప్లో యాడ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.